గురువుగారు ఈ రోజు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు నేను గురువుని అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా! ఒక గురువుని ఒక శిష్యుడు గుర్తించాలంటే గురువుకు ఉండాల్సిన లక్షణాలేంటి? ఆశ్రమ సాంప్రదాయ ధర్మం, ఆయనకుండేటటువంటి ధర్మ నియమాలు, సాంప్రదాయికతమైనటువంటి నియమాలు, ఆచార విధానాలు, ఆయన మాట్లాడేటటువంటి ధర్మం, చెప్పేటటువంటి ధర్మం, ప్రజలకు విప్పి చెప్పేటటువంటి ఆచరణ, ఇవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్‌గా దొరికిపోతాడు గురువా కాదా అని. ఓకే. అన్నిటికన్నా గొప్పదేందంటే ఆయన యోగియా, భోగియా, వాడు త్యాగియా లేకపోతే పాపే, ఓకే. ఇవి కూడా చూడాలి తప్పదు. ఓకే. యథా రాజా తథా ప్రజ అన్నట్లు యథా గురువు తథా శిష్య, ఓకే. అది ఎన్నటికి పోదు. ఓకే. నీ ఎక్కడ కూర్చుంటే దాని యొక్క ప్రభావం నీకు పడుతుంది కదా. ఓకే. అట్లా సదా వేదమే మాట్లాడాలి. ఓకే. ఎన్ని కోణాల్లో ఆయన మాట్లాడినా ధర్మమే కనబడాలి. ఓకే. ఎన్ని మూలలతోన తిరిగినా శాస్త్రమే కనబడాలి. ఓకే. ఎటు చూసుకున్న ఆయన వల్ల ఎవరికి అనర్థం జరగకూడదు. వాడే గురువు. నోరు తెరిస్తే ధర్మం, నడిస్తే ధర్మం, కదిలితే ధర్మం, కుసిటే ధర్మం, ఏం చేసినా ధర్మం కనిపించలే. హ్మ్. ఆయననే గురువు. ఓకే. మహిమలు చేసే మనుషుల్ని దైవంగా గుర్తించవచ్చా? ఎందుకంటే రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక పర్సన్ ఫోన్ నంబర్లు చెప్పటం, ఇంటికాడ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పటం, ల్యాండ్ నంబర్లు చెప్పడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని గురువుగా భావించవచ్చా? వాళ్ళు నమ్ముకుంటే కష్టాల నుంచి వాళ్ళు మనల్ని బయటపడేయటం జరుగుతుందంటారా? బావి తన నీరు తాను తాగనంత వరకే ఎదుటి వాళ్ళ దాహం తీర్చగలదు. ఓకే. చెట్టు తన పండ్లు తానే లోపలికి నిర్జించుకునగలిగితే ఎవడు పండు రుచి చూసేవాడు కాదు. అవును. చెట్టు పండుని వికాసం చేసి బయటికి ఇడుస్తుంది కానీ తీసుకోదు. ఓకే. అవునా? అవును. ఏ కామ కళలకు ప్రావీణ్యం ఎరగనివాడు, ఏ కోరికకు ఆయన లొంగనివాడు, దేనిని ఆశించవాడు, ఎవని కడుపు మీద కాల్జాపనుడైతేనే కోరికలు తీరుస్తాడు. ఓకే. అర్థం చేసుకోండి బాగా. ఓకే. ఇప్పుడు ఎవరు కాళ్ళ మీద పడితే అలా కాళ్ళ మీద పడి మొక్కుతారు జనాలు. హ్మ్. పెద్దలు ఏమంటారంటే మోటుగా పల్లెటూళ్ళలో ఎవని కడుపు మీద కాలు జాపను కాలు మొక్కురా పుణ్యం వస్తుంది, కన్నోళ్ళ కడుపుల మీద కాలు జాపుతాడు, ఓన్ కాలు ఎందుకు మొక్కుతావురా పాపం వస్తుంది అంటుండ్రి. ఓకే. గురుత్వం దేనిలో చూడాలి తెలుసా? హ్మ్. గురుత్వం దేంట్లో చూడాలి తెలుసా? హ్మ్. అలనాడు గురువులు కష్టపడి శోధించి తపస్సులు చేసి శరీరాన్ని కృషింపజేసుకొని రచింపజేసినటువంటి శాస్త్రాన్ని, వేదాన్ని, ధర్మాన్ని చదివి దాన్ని ఆచరణలో పెట్టేవాడు నిత్య యజ్ఞ సంకల్ప ప్రావీణ్యుడైనటువంటి వాడే గురువు. గోసేవ, బ్రాహ్మణ సేవ, యజ్ఞ సేవ, ఆచార ధర్మసేవ చేసిన వాడే గురువు. ఇవేవి కనబడని వాళ్ళు గురువులు కారు. వాళ్ళ స్థితిలో, వాళ్ళ జ్ఞానంలో వాళ్ళు అయ్యుండొచ్చు, మాకు సంబంధం లేదు. ఇంకా లీలల విషయానికి వస్తే ఈనాడు సర్కస్లో కూడా ఎన్నో వింత విచిత్రమైనటువంటి మ్యాజిక్లు, జిమ్మిక్లు చూపిస్తారు. వాటికి బానిసలమై మన గురుత్వాన్ని చూసుకున్నట్లయితే మనకన్నా మించిన అజ్ఞానులు ఈ లోకంలో ఉండరు. ఇక మహిమల విషయానికి వస్తే ఒకవేళ వీళ్ళే మహిమలు చేయవలసిన వాళ్ళైతే వీళ్ళలో అంత పవరే ఉంటే నేను మాట్లాడతాను, నేను ఒక స్థానంలో కూర్చొని మాట్లాడుతున్నాను, నేనైతే దానిలో నమ్మను. మాయలు, మంత్రాలు, తంత్రాలు, జిమ్మికులు, మ్యాజిక్లు చేస్తారంటే నేను అసలే నమ్మను. నన్ను కూడా బోల్డ్ అంతమంది యాంకర్లు అడిగారు, నన్ను కూడా ప్రజలు చాలామంది అడుగుతారు, అవయా నీకు మొక్కాలంటావు, నీకు ఏ కోణంతో మొక్కాలి, ఏ ధర్మంతో మొక్కాలంటారు. అసలు నేను ఎవడు మొక్కమన్నాక నేనంట ఫస్ట్, నన్ను మొక్కొద్దురనే నేను అంటాను. నా భాషనకు వస్తే ఒకవేళ వాటిని చేయవలసిన వాళ్ళు ఉంటే ఒకరికి ఇద్దరికి చేయడం ఏందయ్యా? క్యాన్సర్ హాస్పిటల్లో, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో కనీసము తన మీద తనకే సోయి లేక నరక యాతన అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. నీకంతటి హీలింగ్ పవర్ ఉంటే, నీకంత మహిమ ఉంటే పోయాడు ఒక్కరిని బాగా చేయి. ఓకే. ఒక్కరిని బాగా చేయి. అన్నీ బాగుండి పేయబల్చిన వాళ్ళ మీదనా మీ లీలలు, మీ మహిమలు? ఓకే. వాళ్ళకి బిజినెస్ చేయనీకి చేత కాదు, పెట్టుబడులు పెట్టనీకి అవగాహన లేకుంటుంది, ఏం చేయాలో కూడా తెలియదు. పెయ్యి బలిచి తాగి తిని లంజల కాళ్ళ వాళ్ళు అప్పులు చేసుకొని కాళ్ళ మీద వచ్చి పడితే నీవేదో ఉద్ధరించినట్లు వాళ్ళ పోజులు, నువ్వేదో నంబర్లు చెప్పినట్లు పోజులు. ఎందుకు చెప్తావా నువ్వు నంబర్లు? ఎందుకు చెప్తావు నువ్వు నంబర్లు? నువ్వు నంబర్ చెప్పాల్సి ఉంటే తెలంగాణకు చెప్పు, 14 లక్షల కోట్ల అప్పు ఉంది. ఒక నంబర్ చెప్పు తెలంగాణకు, మొత్తం తెలంగాణనే బాగుపడుతుంది. విజయ్ మాల్య అన్ని వేల కోట్ల అప్పులు చేసి పోయిండు, మళ్ళీ ఎవడన్నా నంబర్ చెప్పి ఆదుకుని లేడు. ఎందుకు చెప్పాలి నంబర్లు? చెప్పండి, నంబర్లు ఎందుకు చెప్పాలి? చెప్పండి, మీరు చెప్పండి. అదేమన్నా లీలనా? అదేమన్నా మహిమనా? వన్ నాడి బట్టి చెప్పాలి. ఒరే నీ పల్స్ రేట్ ఇంత ఉందిరా, నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, ఒక 10 ఏళ్ళ తర్వాత నీకు క్యాన్సర్ అటాక్ అవుతుంది, ఒక వారం తర్వాత నీకు ఇది అవుతుంది, జాగ్రత్త పడని చెప్పాలి. నీ నంబర్లతో వచ్చింది నేను సోది. చెప్పండి, మీరు చెప్పండి. మనుష్య జన్మ వికాసమునకు, మానవ కళ్యాణమునకు పనికొచ్చేది ఏదైనా ఉందా? ఒక గోసేవ చేయవయ్యా. ఒక గోవును సాకితే 32 కిలోమీటర్ల వరకు వాతావరణ కాలుష్యం పోతుంది, రేడియేషన్ తగ్గుతుంది గోవు వలన. వేదం చెప్పింది, ఋషులు చెప్పిరు దీని.
ఒక యజ్ఞం చేయవయ్యా, ఆ యజ్ఞంలో వచ్చేటటువంటి ధూమం వలన కొన్ని కిలోమీటర్ల వరకు ఆక్సిజన్ పాస్ అవుతుంది. ఓకే. ఏ వైరస్ అక్కడ ప్రవేశించదు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి మనుషులందరూ కూడా మంచి ఆక్సిజన్ పొందుతారు, ప్రాణవాయువు విడుదలవుతుంది, జీవకళలు పెరుగుతాయి. ఇది ధర్మం. నువ్వు ప్రత్యక్షంగా లీలలు చేయకు, పరోక్షంగా లీలలు చేయి. పుట్టపర్తి సాయిబాబా శివలింగాలు తీసే, అవును. ఇప్పుడు ఏడున్నాడు? ఉన్నాడు ఒకతోటి. ఓకే. మనం ఆడికే పోతాం, ఉమ్. వాళ్ళాడికే పోతారు. ఉమ్. మిగిలింది ఏంది? ఉమ్. ఏం మిగిలింది? వీళ్ళందరూ కూడా అంతే. ఓకే. మనకు ధర్మం ప్రధానం. జగద్గురు శంకరాచార్య పీఠాలు చూడండి, కొన్ని తరాల నుంచి దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అవును. రామానుజాచార్య పరంపర, మధ్వాచార్య పరంపర, బ్రహ్మంగారి పరంపర, ఇలా ఇలా ఇది కావాలి మనకు ధర్మానికి. ఓకే. సుస్థిరంగా నిలబడాలి. ఓకే. అంతేగాని ఈ కాలంలో ఉరుకులాడుతున్నావు, నీ శరీరంలో రక్తం ఉంది, ఉడుకు రక్తం ఉరుకులాడుతున్నావు, తర్వాత పరిస్థితి ఏంది?